హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ సన్నకారపు పూస. పిండిని కలిపేటప్పుడు ఒకసారి నేను చూపించే ఈ పేస్ట్ వేస్ట్ చేయండి. సన్నకారపు పూస మరి ఇంకెప్పుడు స్వీట్ షాప్ నుంచి కొని తెచ్చుకోరండి. అంతకంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. నేను చూపించే ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలైతే వీటిని చాలా చాలా ఇష్టంగా తింటారు. బయట మనము స్వీట్ షాప్లో సేవ్ అని తెచ్చుకుంటూ ఉంటాం కదా, సేమ్ మీకు అదే టేస్ట్ వస్తుందండి. ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను మీకు కొన్ని విరిపి కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ నలిపినప్పుడు ఏమాత్రం ఆయిల్ అస్సలు ఏమైనా అంటుకుందా చూడండి. వేళ్ళకి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ సన్నకారపూస ప్రాసెస్ అంటూ చూసేద్దాం. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఇలా వెడల్పుగా ఉండే ఒక పళ్ళెం తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టేసుకోవాలండి. కంపల్సరిగా పిండిని అయితే జల్లించుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గ్లాసే వేసానండి. ఒకేసారి జల్లించుకోవటం కుదరదు కదా. ఇదే విధంగా బాగా జల్లించుకోండి. ఈ వేస్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేయండి. కంపల్సరిగా సన్నకారపూసకి జల్లించుకునే ప్రాసెస్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. మనం సన్నగా ఉంటుంది కదా, రంధ్రాల్లో నుంచి పిండి దిగడం కూడా కష్టంగా ఉంటుంది. సో కంపల్సరీగా పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు మరొక గ్లాస్ వేసాను. మొత్తము 2 గ్లాసుల శనగపిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు వరిపిండి అయితే మనకి ఈజీగానే జల్లించుకోవచ్చండి. సో ఒకేసారి వేసేసాను, ఈజీగా దిగిపోతుంది జల్లెల్లో నుంచి కిందకి. 2 గ్లాసులు శనగపిండికి 2 గ్లాసుల వరిపిండి మీకు కరెక్ట్గా సరిపోతుంది. జనరల్గా శనగకారపూస అంటే శనగపిండి ఎక్కువ వేసుకుంటారు. మీకు కావాలంటే 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ వరిపిండి అయినా వేసుకోవచ్చు. కానీ ఈక్వల్గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ఒకసారి పిండి 2 బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనకి గుల్లగా రావడం కోసము ఇలాగా ఒక 2 స్పూన్ల వరకు అయితే నేను బటర్ తీసుకున్నానండి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి కొంచెం వేడి చేసి ఆ వేడి చేసిన ఆయిల్ కానీ బటర్ కానీ ఈ పిండిలోకి వేసేసుకోండి. కొంచెం మనకి లైట్గా వేడి తగులుతుంది కదా, సో ఒక్కసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. నెక్స్ట్ చేయబెట్టి చక్కగా పిండిని అంతా రబ్ చేస్తూ కలుపుకున్నారంటే మీకు మనం వేసిన బటరు చక్కగా పిండికి అంతటి కూడా సమానంగా పడుతుందండి. ఇలాగ రబ్ చేస్తూ కలుపుకోండి. ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగ పట్టుకుంటే మనకి ఇలాగ ముద్దగా అంటే హోల్డ్ అయినట్లుగా ఉండాలి పిండి. అలా ఉంటే వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1.5 టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి. మనము ఇలాగ గ్రైండ్ అవుతుంది కదండి, సో అందు గురించి నేను కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. గ్రైండ్ ఈజీగా అవడం కోసం మెత్తగా మనకి పౌడర్ లాగా రావాలి. సన్నకారపూస కదా, సో కంపల్సరిగా ఇలాగ పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి, ఇక్కడ నేను ఒక 7-8 వరకు పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఇవి కొంచెం ఘాటు ఉంటాయి. ఇలా పచ్చిమిర్చి, అలాగే అల్లం ఉంటుంది కదా, అల్లం కూడా ఒక అంగుళం ఉన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి మనకి పేస్ట్ అవ్వాలి కదా, సో తగినంత నీళ్లు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ పేస్ట్ వేస్ట్ చేయండి. సన్నకారపూస ఎంత ఫ్లేవర్గా ఎంత టేస్టీగా ఉంటాయో. ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగ ఫిల్టర్లోకి వేసేసుకోండి. మనకి ఆ పిప్పి ఆ వేస్ట్ అంతా ఏమి రాకూడదండి, ఓన్లీ ఆ రసం వరకు తీసుకోవాలి. లేదంటే ఏదైనా క్లాత్లో వేసుకుని పిండేసుకున్నా సరిపోతుంది. ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా ఫిల్టర్లో వేసుకుంటూ స్పూన్ తోటి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే మనకి ఆ రసం వరకు కిందకు వచ్చేస్తుందండి ఫిల్టర్లో నుంచి. మిగతా పిప్ప వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇలాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా ఇలా కొంచెం కొంచెంగా నొక్కు పెట్టుకుంటూ ఉంటే చక్కగా రసం మొత్తం వచ్చేస్తుంది. అలాగే నేను మిక్సీ జార్లో కూడా కొంచెం లైట్గా వాటర్ వేసానండి, తొలుపు వేసుకుంటున్నాను, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. ఇలా వేసుకునేటప్పుడు కూడా ఇలా ఫిల్టర్లో నుంచే వేసుకోండి ఆ నీళ్ళు కూడా. ఫస్ట్ నీళ్ళు అనేది వేయొద్దండి, అంటే నార్మల్ వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ నీళ్ళతోనే, అంటే ఈ పేస్ట్తో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, ఈ రసంతోనే ముందు కలిపేసేసుకోండి. ఇప్పుడు రెగ్యులర్ వాటర్, నార్మల్ వాటర్ అనేది వేడి నీళ్ళు అయితే కాదు, నార్మల్ వాటర్తోనే మెత్తగా కలిపేసుకోండి. ఇలా పిండి కలిపేటప్పుడు మనకి కొంచెం జిగురు అనిపిస్తుందండి, అంటే వేళ్ళకి ఎక్కువగా అంటుకున్నట్లుగా కొంచెం అలా అనిపిస్తుంది. మనకి శనగపిండి కొంచెం జిగురు ఏదైనా ఎక్కువ ఉంటుంది కదా, సో అట్లానే ఉంటుంది. ఇప్పుడు పిండిని చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. లూజ్గా అవ్వకూడదు, అలాగని గట్టిగా ఉన్నా కూడా మనం చేస్తుంది సన్న చక్రాలు కదా, చూడండి ఇలాగ సన్నగా ఉండే ఒక ప్లేట్ జంతికల గొట్టంలో పెట్టేసుకోండి. గట్టిగా ఉంటే మనకి పిండి హోల్స్లో నుంచి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి. సో మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే పిండిని ఈ విధంగా కలిపేసుకొని
గొట్టంలో ఒక వాయికి సరిపడా పిండి పెట్టేసుకుంటున్నాను. అలాగే మిగతా పిండి ఉంది కదండి, దాని మీద కూడా ఏదైనా ఒక క్లాత్ వేసేసుకోండి, పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకున్నాం కదా, ఒక రౌండ్ వచ్చే విధంగా రౌండ్గా ఈ విధంగా చక్రంలాగా చుట్టేసుకోండి. ఆయిల్ నురగ మనకి బాగా తగ్గుతుందండి. అప్పటి వరకు గరిటె పెట్టొద్దు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆయిల్ నురగ ఎక్కువ వస్తుంది, స్లోగా డౌన్ అయిపోతుంది. అలా డౌన్ అయిపోయినప్పుడు 1 నిమిషం అలాగా అయితే డౌన్ అవుతుంది. నురగ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. అప్పుడు రెండో వైపును ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి సన్నగా ఉంటాయి కదండి, వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదు. ఇలాగ రెండో వైపు ఫ్లిప్ చేసేసుకోండి. రెండో వైపు వేగడానికి కూడా అస్సలు టైం పట్టదండి. ఆల్రెడీ మనకి వేసిన చక్రం మొత్తం కూడా ఆయిల్లో డిప్ అయి ఉంటుంది కదా, కిందకి అడుగు వైపుకి వెళ్ళి ఉంటుంది కదా. సో రెండో వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. రెండో వైపు జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగ ఉంచేసి తీసేయండి. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా చక్రాల చుట్లు ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇవి నూనె కూడా అస్సలు అంటే అస్సలు పీల్చుకోవండి. చూడండి, ఇలా పట్టుకుంటే నేను ఇక్కడ మీకు కొన్ని ఇలాగ నలిపి కూడా చూపిస్తాను చూడండి. ఏ మాత్రం ఆయిల్ అస్సలు అంటుకోవు. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.